హలో గాయ్స్ నమస్తే. గాయ్స్ ఈరోజు వచ్చేసి కొర్రమీను వేటకొచ్చిన. చూడండి నేను వాడుతున్న రాడ్ వచ్చేసి లుకానో ప్రిడియేటర్. ఈరోజు ఎట్లైనా మంచిగా చేపలు పడదామంట అని పొద్దున్నే లేసొచ్చిన మామ. మార్నింగ్ 5కి బయలుదేరిన. ఇప్పుడు టైం వచ్చేసి 6 అయితుంది. కొర్రమీను వేటకి మార్నింగ్ 5 నుంచి 8 ఆర్ 9 వరకి మంచి టైమింగ్ ఉంటది. ఎండ రాకముందు అయితే మంచిగా పడతాయి ఇంకా. ప్రెజెంట్ నేను వాడుతున్న ఫ్రాగ్ మాత్రం రియల్ వారియర్. ఈ ఫ్రాగ్ వచ్చేసి హ్యాండ్‌మేడ్ ఫ్రాగ్ ఇది. నాకు వలి అన్న పంపించాడు హైదరాబాద్ నుంచి ఇది. ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తా అండ్ డిస్క్రిప్షన్లో గిట్ట నెంబర్ ఇస్తా, కావాలంటే తీసుకోండి గైస్. నేను మళ్ళీ సిచ్యువేషన్ బట్టి గిట్ట ఫ్రాగ్ మారుస్తూ ఉంటా ఖచ్చితంగా. ఈ చేపకు బాగా సలి పెడుతున్నట్టుంది, దగ్గర దాకా ఉరికొచ్చింది కానీ అందుకోలేదు. సో మళ్ళీ వద్దామంటే మళ్ళీ ఇస్తున్నా. రెండు మూడు సార్లు వేసి చూసిన, అసలు అది పడలేదు. అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుంది, మళ్ళీ అటాక్ రాలేదు. అందుకే లొకేషన్ చేంజ్ చేస్తున్నా అక్కడ నుంచి. ఈ చేప వచ్చింది, అటాక్ చేసింది, అక్కడిక్కడ ఊపింది, బట్ అసలు మింగలేదు, ఎత్తుకోలేదు. ఏందో ఏమో అసలు అర్థం కాలేదు. పడ్డది మా అమ్మ. లాంగ్ గ్యాప్ చూడండి గైస్. చూడండి గైస్, ఫస్ట్ ఫిష్. తెలుసు కదా మీ అందరికీ, కొర్రమీను ఎప్పుడు ఒంటరిగా ఉండదు, జంటగా ఉంటుంది. అందుకే మళ్ళీ అక్కడ వేద్దామని ట్రై చేస్తున్నా. చూడండి గైస్, ఈ ఫ్రాగ్ మార్చిన, ఈసారి బ్లాక్ ఫ్రాగ్ ఇది వచ్చేసి. ఇప్పుడు ఫ్రాగ్ మార్చిన, ఇది బ్లాక్ కలర్ దుష్మన్ ఫ్రాగ్. ఇది బ్రాండెడ్ కాదు, మామూలు ఉత్తుతుంది. చూడండి, వేస్ట్ చేసిన పడింది. సూపర్ ఆర్డర్, ఎక్సలెంట్ ఉంది గైస్. చూడండి, పక్కన దీని గైస్ దీనికి. గౌరవం దింపుతుంది. మంచిది ఏంది గైస్, దెబ్బకి డ్యామేజ్ అయిపోయింది ఫ్రాగ్ గిట్ట. ఇక ఫ్రాగ్ హుక్ సైడ్కి వచ్చేసి నాట్ బ్యాడ్. బ్యాక్ టు బ్యాక్ గైస్.
చూసిర్రు కదా, సేమ్ అదే ప్లేస్‌లో పడింది. కానీ అది సరిగ్గా అటాక్ అవ్వలేనట్టుంది. మిస్ అయింది. చెప్పిన కదా, ఎప్పుడు గాని పక్క పొంటి దాని సోపుతోడు ఉంటాడు. చూసుకొనెయ్యాలే. మామ పడ్డది మామ. ఫస్ట్ టైం పడింది. అది ఎక్కడ పడిందో అక్కడే ఉన్నట్టుంది. ఫిష్ అక్కడ వెంటనే కొట్టేసింది. చూసిర్రు కదా, సింపుల్‌గా అసలు అటాక్ గిట్ట అంత పెద్దగా కనబడలేదు. ఇప్పుడు నెక్కుతున్నాయి రాళ్ళన్నీ కాళేశ్వరం కాలువ నుంచి, అసలు పక్క నుంచి కాలువ తీసిన తర్వాత పక్క కొడేసిన మట్టి ఇదంతా. దాని మీకెంచి ఇది ఆనుకొని నీళ్ళు ఉన్నాయి ఇక్కడ. అందుకే రాళ్ళ నుంచి దాటి ఇక్కడ వచ్చిన ఇందాక ఫిషింగ్ ఆడదామని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నా. కొంతమంది అడుగుతారు అసలు కొర్రమీను ఉన్న లొకేషన్స్ని ఎట్లా గుర్తుపట్టాలి అంటని. కొర్రమీను ఏంటంటే లోతు నీళ్ళల్లో ఎలాంటి వాటికి చిన్న చిన్న పురుగులు వేయటానికి ఛాన్స్ ఉండదు కాబట్టి ఇలాంటి కొనాలకు వచ్చి ఈ గడ్డి పొంటి కానీ ఇక్కడ ఈ ఏరియాలలో తక్కువ లోతులలో ఆడుతూ ఉంటాయి. ఈ టైంలో అవి వేటాడుతూ ఉంటే మనం వెళ్ళి వాటిని వేటాడాలి అట్లా అన్నమాట. మరి అవి ఉన్న ప్లేస్ని ఎట్లా గుర్తుపట్టాలి బ్రో అంటే, గడ్డిలలో ఎక్కువ వేటాడుతూ ఉంటాయి. అలాంటి ప్లేస్లో వేస్తుంటే అన్ఫార్చునేట్లీ కొట్టే ఛాన్స్ ఉంటుంది. బట్ వాటి సౌండ్ ఎట్లుంటుందంటే, అవి ఉన్న ప్లేస్లో అలజడి అవుతుంది. ఎట్లా అంటే లప్మని సౌండ్ వస్తుంది. ఏదన్నా పురుగుని కానీ ఏదన్నా వేటాడినప్పుడు అది టప్మని కొడతాయి. సో డిఫరెన్స్ ఉంటుంది. కొర్రమీను సౌండ్ చేసిన దానికి, రవ్వులు అలాంటి చేపలు సౌండ్ చేసిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. కొర్రమీను అటాక్ చేసినప్పుడు లప్మనే సౌండ్ వస్తుంది. దాన్ని బట్టి అది కొర్రమీను అని అక్కడ వేస్తే మనకు ఫ్రాగ్ని కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మన రవ్వులు అయితే లొడలొడని సౌండ్ చేస్తాయి. అండ్ అవి పరిగెత్తుకు వెళ్ళిపోతాయి. అంటే ఎట్లా అంటే మొత్తం నీళ్ళలో స్పీడ్గా వెళ్ళిపోతాయి. కొర్రమీను అట్లా ఎప్పుడు పోదు. అది మనం అబ్జర్వ్ చేసినా కానీ మెల్లగా వెళ్ళిపోతుంది, స్పీడ్గా వెళ్ళిపోదు. అది డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి. ఫ్రాగ్ మళ్ళీ మార్చిన. ఇది లుకానా దుష్మన్ ఫ్రాగ్. ఇది 17 గ్రామ్స్. అమ్మా పడ్డను. చూసిరు కదా ఎట్లా గడ్డిలో ఎట్లా కొట్టిందో. ఇట్లా గడ్డిలో కొట్టే ఛాన్స్ ఎక్కువ. గడ్డిలలో ఎక్కువ వేటాడుకుంటూ తిరుగుతూ ఉంటుంది. చూసిరు కదా, ఇట్లా గడ్డిలు ఉండే ప్లేస్లలో మెల్లిగా వేసుకుంటూ గుంజుకోవాలి. వాటి మూమెంట్ గిట్ట అప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలి. కొన్నిసార్లు వెనక దగ్గర దాకా వస్తాయి, దగ్గర దాకా వచ్చి గిట్ట కొట్టాయి. ఒక్కోసారి కొట్టే వరకు చూసుకోవాలి. మూమెంట్ వాటి వచ్చే మూమెంట్ బట్టి అబ్జర్వ్ చేసుకుంటా మంచిగా నీట్గా చూసుకుంటూ కొట్టాలి. చూడండి జస్ట్ మూతి అంతే లోపల పడ్డది. గైస్ చూడండి ఎట్లా దిగింది, మంచిది.
గట్టిలోకి వచ్చాము. మిస్ అయ్యే ఛాన్స్ లేదు. గైస్ చూడండి, ఈరోజు మంచిగా ఐదు అంటే 5 పడ్డాయి. మంచిగా ఆడినా, కానీ ఈరోజు కొద్దిగా మిస్ గీట ఎక్కువనే అయినాయి. ఇది బాగా దుబ్బుతుంది, జంప్ కాగల అని థాట్ చేస్తున్నా. చూద్దాం, ఇక్కడ ఉమ్మరిస్తా, ఎట్లా పడితే చూద్దాం. పరిగెడతాయా, ఉంటాయా, జంప్ అవుతాయా చూడాలి. చూడండి గైస్, మొత్తం 5. ఇది పెద్దగా ఉంది అన్నిట్లో. ఇటు మళ్ళీ జలుగురు అయితే ఘోరంగా ఉంది గైస్. చూడండి, మొత్తం 5. గైస్ చూడండి, మొత్తం మీద 5 పట్టినా. మంచి అటాక్స్ అండ్ ప్లస్ క్యాచింగ్ కూడా బాగుంది. ఓకే గైస్, వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో గైస్. కొంచెం లైక్ చేయండి, వీడియో రీచ్కి వెళ్ళాలి. ఎందుకంటే చూస్తారు కదా, మార్నింగ్ 5కి వచ్చి ఇప్పుడు 9 అవుతుంది. ఫుల్గా ఆడినా అంతా మీకు వీడియో అందించడం కోసమే. మీ నుంచి కోరుకునేది నేను ఒక్కటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ లైక్ చేస్తే వీడియో కొంచెం రీచ్కి వెళ్తే మా గిట్ట కొంచెం బూస్టప్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియో చేయడానికి గిట్ట ట్రై చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో గైస్. Bye guys.